ఫస్ట్ టైం అండి అల్లం పెట్టడం. పర్వాలేదండి, అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి. మంచిగా వస్తుందో అల్లం. వావ్. పసుపు మన అల్లం అన్నమాట. హాయ్ అండి, నెక్స్ట్ వీడియో కంటిన్యూషను. మన లాస్ట్ వీడియో పసుపు హార్వెస్ట్ చూశారు కదా. సో అదే రోజు ఆ వీడియో లెంత్ అయిపోయిద్దని నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అల్లం అండి, చెప్పాను కదా 2 ఇయర్స్ నుండి ఫెయిల్ అయ్యి ఫైనల్గా అల్లం అయితే వచ్చేసింది. కానీ ఎంత వచ్చిందో తెలీదు. సో ఈరోజు హార్వెస్ట్ అయితే చేస్తే కానీ మనకి అల్లం ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో మన లాస్ట్ పసుపు వీడియో కూడా చేస్తున్నాను, చూడండి. అండ్ మన వీడియో ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. సో ఈరోజు అయితే పసుపు అయితే సారీ అల్లం అయితే హార్వెస్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఎండిపోయింది, ఇలా వచ్చేసింది. ఇక్కడ రండి, ఇది చూడండి, ఇదిగో మనకి పైకి అయితే కనపడుతుంది చూడండి అల్లం అయితే. సో ఇది నేను ఎవ్రీ టైము పెట్టి ఫెయిల్ అయిపోయాను కదా. సో ఇదిగోండి, నేను ఇసుకతో పెట్టాను అనమాట. ఇసుక పోసి అల్లం అయితే పెట్టాను. సో ఇదైతే పోతుందిలే అని చెప్పి ఇంకా నేను సైడ్ ఇలా క్రేపర్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలా చిక్కుడు పాదులు ఇవి ఎటు పోతున్నాయి కదా, ఎందుకు డబ్బులు వేస్ట్ అవ్వటం అని చెప్పి ఇందులో కూడా టమోటా అయితే పెట్టాను. మన టమోటా హార్వెస్ట్లు మీరు చూస్తూనే ఉంటారు కదా. సో ఇదిగో ఇందులో అయితే ఈ టబ్లో అయితే ఇది పెట్టాను. ఇంక ఇదంతా ఎండిపోతుంది, చూద్దాము మనం. ఇంకా పసుపు కూడా హార్వెస్ట్ చేశానుగా, సో ఇది కూడా చూద్దాము. అసలు ఇన్ని టైమ్స్ ఫెయిల్ అయ్యి ఫైనల్గా ఏదో కనీసం ఒక 1/2 కిలో అన్నా వస్తుందేమో చూద్దాం. కానీ ఎందుకు అండి అసలు అల్లం పెడితే అసలు ఎందుకు నాకు రావట్లేదు, నాకే అర్థం కావట్లేదు. ఇదిగో చూడండి, ఎన్ని మెథడ్స్లో పెట్టానంటే ఇదిగో ఫైనల్గా వావ్, చాలా బాగా వచ్చింది అసలు. వావ్, నేను ఫస్ట్ టైం అండి అల్లం పెట్టడం, నాకు కూడా తెలియదు అసలు. కానీ మరి వాటర్ ఎక్కువ పోస్తాను ఏంటో నాకు కూడా తెలియదు అనమాట. అసలు మొత్తానికి అసలు పెట్టడం, అది కుళ్ళిపోవటం, చనిపోవటం, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, అసలు ఇదే అయిపోయింది తంతు. సో ఫైనల్గా అయితే ఇక్కడైతే చూడండి, ఇదైతే వచ్చింది, చూద్దాం ఆ బాస్కెట్. సో నేను ఒకసారి ఇది ఎక్కువ రాదులే అని చెప్పి నేను తేవడం కూడా చిన్న బాస్కెట్టే తెచ్చా చూడండి. సో కానీ చూద్దాం, ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయండి కూడా జరుగుతుంది అన్నమాట. చూద్దాం. ఇంకా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇందులోనే అసలు ఇది ఎట్లా వస్తుందో కూడా నాకైతే తెలియదండి. ఇదిగో ఇలా ఉంది అల్లం అయితే. ఇక్కడ కూడా ఉంది ఇంకొక బంచ్. వావ్, పర్వాలేదండి, అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి. భలే వాసన వస్తుందండి అసలు. ఈ మట్టి అంతా ఇదిలిచ్చాను కదా, ఇదిగో ఇలా వచ్చేసింది అల్లం. చూడండి ఎంత మంచిగా వస్తుందో అల్లం. వావ్, చాలా ఈసారికి ఈ అల్లం చాలు. ఒక్కసారి మనకు పెట్టడం ఫెయిల్ అయిన తర్వాత మనకేంటంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావా అనేది మనకు అర్థమైపోతుందండి. సో ఆ మిస్టేక్ చేయకుండా మనం నెక్స్ట్ పెట్టేటప్పుడు ఆ కేరింగ్ అంతా తీసుకుంటాం అన్నమాట. నాకు ఇన్నిసార్లకి అల్లం ఎలా పెట్టాలి అనేది అర్థమయ్యి ఫైనల్గా ఇదైతే వచ్చిందనమాట. సో చూడండి, ఈ ఒక్క దాంట్లోనే ఎంత వచ్చిందో. ఇక్కడే నేను ఎక్స్పెక్ట్ చేసింది 1/2 కిలో అయితే ఇక్కడే వచ్చేసినట్టుంది. ఇది 1/2 కిలో ఏందండి, 1/2 కిలో దాకా ఉంటుంది. ఎంత వస్తుందా మనకు 1/2 కిలోకి, బయట ఏం రాదు. సో ఇంకా లేదు ఇందులో. నేను అందుకే ఈ మట్టి కూడా అసలు కింద అసలు ఏముంటుందిలే అని చెప్పి మట్టి కూడా కింద అయితే అసలు కూడా పోయలేదు. మనం ఎక్స్పెక్ట్ చేయింది ఇది. సో ఇందులో అయితే ఇదే ఉంది.
ఇంక లేదండి. ఇంక నేను సైడ్కి క్రీపర్ అయితే పెట్టేసాను అనమాట. సరే ఈ అల్లం వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ఇవన్నా వస్తాయి కదా అని చెప్పి చిక్కుడు పాదైతే పెట్టాను. ఇది కూర్చొని కాసే చిక్కుడేనండి. సో ఇదన్నమాట ఈ సిచ్యువేషను. ఈ టబ్లో అయితే ఇంత వచ్చింది. బా సూపర్, థ్యాంక్ యూ, చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చెయ్యండి. సో ఇక్కడ చూద్దాం. ఈ గడ్డి అయితే పీకుదాం ఫస్ట్. ఇది గడ్డితో పాటే అల్లం కూడా వచ్చేసింది చూడండి. మనం ఈ అల్లం ఆకులు టీలో కూడా వేసుకోవచ్చండి. ఈ కాండం ఉంది కదా, దీన్ని కట్ చేసి కూడా దీన్ని మొత్తం ఇలా టీ కాసుకోవచ్చు. భలే స్మెల్ వస్తాయండి ఇవి. అసలు ఇదైతే అటు వేద్దాం. ఇవైతే నేను యూజ్ చేస్తా అండి. సో ఇక్కడ తీద్దాం మనం. ఇక్కడ ఎంత వస్తుందో ఏంటో ఇది కూడా తెలియదు మనకి. అల్లం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇసుక అయితే కలుపుకోవాలండి కొంచెం అన్నా. దీంట్లో ఎంత సో దీంట్లో అయితే ఇంతే వచ్చిందండి, ఇంకేం రాలేదు. నేను ఎక్కువ రాదులే అని టబ్బులు అయితే అసలు మొత్తం మట్టి కూడా కింద అయితే అసలు ఏం పోయట్లేదు. అసలు వస్తుందా రాదా అని. సో ఇంకా ఇక్కడైతే ఇది ఒక్కటే ఉందండి దీంట్లో, ఇంకింతే అన్నమాట. అబ్బా రియల్గా నైస్ అండి, చాలా అసలు. చూడండి మట్టి అంతా ఇదిలిస్తాను. వావ్ సూపర్. ఈ మాత్రం ఆర్గానిక్గా నేను 1/2 కిలో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతంత వస్తుందంటే గ్రేటే కదా రియల్లీ. సో ఇంక ఇదన్నమాట దీని సిచ్యువేషను. ఇంతైతే ఇందులో వచ్చేసింది 2 టబ్బుల్లో. ఇప్పుడు పెట్టడం తెలిసింది కదా, నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నామండి అల్లం మంచిగా. సో ఇంక ఈ 2 టబ్బుల్లో అయిపోయిందనమాట. ఇంక ఈ ఒక్క టబ్లో ఉంది. ఈ టబ్లో ఎంత ఉందో చూద్దాం. ఇలా సైడ్కి మొక్కలు పెట్టుకున్నా కూడా ఇంకా మంచిదేనండి. ఒకే టబ్లో 2 హార్వెస్ట్లు అనమాట. సో దీనికి వాటర్ పోస్తున్నామండి చూడండి. సో ఇదన్నమాట. దీంట్లో కూడా అంత ఎక్స్పెక్ట్ ఏం లేదనుకుంటున్నాను నేను. అబ్బా చూద్దాం. దీంట్లో అయితే ఏం పెట్టలేదు, పెడదాము. ఇక సమ్మర్ వస్తుంది కదండి, టబ్బులన్నీ మళ్ళీ సమ్మర్ సీడ్స్ ఉన్నాయి కదా పెట్టేవి. సో వాటి కోసం ఇవి హార్వెస్ట్లు చేసుకుంటే కానీ మనం మళ్ళీ టబ్బులు ఖాళీ అవ్వవు. మళ్ళీ వీటిల్లో మనం మళ్ళీ కోస్తంత ఎరువులు అన్నీ కలిపేసి మళ్ళీ పెట్టుకుందాం. ఇక్కడ ఒకే దగ్గర బంచ్ లాగా వస్తుంది బాగా అల్లం. చూడండి ఇదిగో. ఇది ఇంకా ఉంచితే వచ్చిద్ది అనుకుంటా. ఇంకా వేర్లు అయితే ఉన్నాయి చూడండి. రూట్ సెక్షన్ ఇంకా చాలా వాటరీగా ఉంది ఇదైతే. కానీ ఎండిపోతుంది కదా, ఇక్కడ అంత ఎక్స్పెక్ట్ ఏం చెయ్యొద్దండి. సో ఇక్కడైతే ఏం రాలేదు. ఇక్కడ ఉంది.
సో ఇదన్నమాట. ఇంకా ఇదే. సో చూడండి ఇంతైతే వచ్చేసింది. ఇంక ఇదంతా క్లీన్ చేసి నేనైతే చూపిస్తాను అనమాట. ఇంక నేను పెట్టింది ఈ 3 టబ్బుల్లోనేనండి. అసలు రాదు అనుకుంటే ఇంతైతే అల్లం వచ్చిందనమాట. సో హ్యాపీ. నేను 1/2 కిలో చాలు వస్తే అనుకున్నా, కానీ దానికి డబల్ అయితే వచ్చింది. సో దీన్ని మొత్తం నేను క్లీన్ చేసి చూపిస్తాను అనమాట. సో ఈ అల్లం అయితే మొత్తం కడుగుదామండి ఇలాగా. సో అల్లం అయితే ఇది వచ్చేసిందండి. చూడండి ఎంత అల్లం అయితే వచ్చిందో. నేను అనుకున్న దానికన్నా మంచిగా వచ్చిందండి. అస్సలు ఎంత హ్యాపీ ఉందంటే, నేను అల్లం పండించలేనేమో అనుకున్నా అండి, కానీ లేదు, ఫైనల్గా అయితే అల్లం కూడా పండించేశాను. సో ఎలా ఉందో వీడియో. ఫెయిల్ అయ్యి ఫైనల్గా ఇంత హార్వెస్ట్ అయితే చేయగలిగాను అనమాట. ఫెయిల్యూర్లోనే సక్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రూఫ్ అన్నమాట. సో చూడండి ఎంత మంచిగా అయితే వచ్చింది అల్లం. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదిగోండి మన పసుపు, మన అల్లం అన్నమాట. ఈ 2 వీడియోలు నేను ఒకే రోజు చేశానండి. సో కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని 2 వీడియోస్గా అప్లోడ్ చేశాను అనమాట. సో పసుపు, అల్లం 2 ఇంతంత అయితే హార్వెస్ట్ అయితే చేశాను. సో ఎలా అనిపించిందో వీడియో చెప్పండి. కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ప్యూర్లీ ఆర్గానిక్ అల్లం, పసుపు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.